కార్తీక పురాణము 21వ అధ్యాయము. సామంతుల చేతిలో ఓడి గెలిచిన పురంజయుడు. పురంజయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది. రణక్షేత్రం అంతా తలలు తెగిన మొండెములు, గుర్రాలు, ఏనుగులు కలేబరాలతో హాహాకారాలతో నిండిపోవడంతో చూడడానికి రుద్రభూమిలాగా ఉంది. కాంభోజరాజు పురంజయుడి మీదకి ధనుర్బాణాలతో దూసుకుని వస్తున్నాడు. అతడిపై బాణవర్షాన్ని కురిపించాడు. పురంజయుడు వేసిన బాణాలను కాంభోజరాజు ఒడిసి పట్టుకొని తిరిగి వాటినే అతనిపై ప్రయోగిస్తున్నాడు. పురంజయుడి శరీరం దెబ్బతిన్నది. విజయము కనుచూపు మేరలో లేదని గమనించిన పురంజయుడు సంధ్యా సమయంలో కోటలోకి పారిపోయాడు. అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని విచారిస్తున్నాడు పురంజయుడు. ఇంతలో సుశీలుడనే పురోహితుడు పురంజయుడి దగ్గరకు వచ్చాడు. రాజా, శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యం వృధా అయ్యింది. దైవబలం లేనిదే నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యం. ఇది కార్తీక మాసము, పరమ శుభప్రదమైన మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన కార్తీక పౌర్ణిమ కనుక శ్రీహరిని ఆరాధించు. భక్తవరదుడైన శ్రీహరి ఇష్టకామ్యసిద్ధిని కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు. నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకొని విజయుడవై తిరిగి వస్తావు అని ప్రబోధన చేశాడు. ఆ మరునాడు ప్రాతకాలంనే నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడశోపచారాలతో శ్రీహరిని పూజించాడు పురంజయుడు. వేద విధులైన బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు. ఆ సమయంలోనే మెడనిండా తులసిమాలలు, నుదుటిపైన భుజాల మీద విష్ణునామాలను ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. అతడు పురంజయుడితో, మహారాజా, నువ్వేమీ విచారించకు. నీ సైన్యాన్ని కూడదీసుకుని నీ శత్రువులను ఎదిరించు. విజయం పొంది వర్ధిల్లుతావు. నీ రాజ్యము నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు. ఆ తరువాత పురంజయుడు ధైర్యోత్సాహాలను కూడగట్టుకొని యుద్ధం చేసి శత్రురాజులను చిత్తుగా ఓడించాడు. విజయలక్ష్మిని వివరించాడు. జనక మహారాజా, శ్రీహరి యొక్క కరుణాకటాక్ష మహాత్యం వలననే తండ్రి ఇచ్చిన విషాన్ని త్రాగినా అది అమృతంగా మారడంతో ప్రహ్లాదుడికి బ్రతికి బయటపడ్డాడు. శ్రీహరి అనుగ్రహంతోనే బాలద్రవుడు చిరంజీవి తత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి చేరుకోగలిగాడు. ఈ కార్తీక స్థానము, దీపారాధన, పరమాత్మ అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని కలిగించి ఈప్సిత సిద్ధిని ప్రసాదిస్తాయి. భక్తవత్సలుడైన శ్రీహరి కృపా కటాక్షాలకు పాత్రులై వశిష్ఠ, వ్యాస, అంబారీష, సౌనికాది మహర్షులెందరో తరించారు. నిరాకారుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, సహస్ర భానుతేజుడు, సర్వాంతర్యామి, నిత్యానందుడు అయిన పరమాత్మ శ్రీమన్నారాయణుడిగా సాకారుడై 14 లోకాలను తన పట్టలో ఉంచుకొని కాపాడుతున్నాడు. అటువంటి శ్రీమన్నారాయణునికి కృపా కటాక్షాది వీక్షణలు కలగడం అతని అనుగ్రహానికి